మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి అఫిడవిట్లో పొందుపరచని 142 అక్రమ ఆస్తుల వివరాలను తప్పు అని నిరూపిస్తే పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఈసీ నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. నామినేషన్లో పెద్దిరెడ్డి తప్పుడు వివరాలు పేర్కొన్నారని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచని 142 ఆస్తుల వివరాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము అఫిడవిట్లో ఏదైతే చూపించామో ఆ ఆస్తులన్నీ మావే, మేము చాలా నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అఫిడవిట్కి సంబంధించి ఏదైతే పొందుపరిచారో ఆ ఆస్తుల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్లో మీరు ఏ ఆస్తులు పొందుపరిచారో ఎవరికైనా అది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మీ అఫిడవిట్లో ఉన్న ఆస్తుల గురించి కాదు, మీరు దోపిడీ చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి, మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి. అదేవిధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్లో చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి. మీ తండ్రి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్లో చూపించని ఆస్తులు నేను సేకరించిన వివరాల ప్రకారము 142 ఆస్తులు ఉన్నాయి. మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము అఫిడవిట్లో ఏదైతే చూపించామో ఆ